సో ఈ వీడియోలో ఏంటంటే అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు, ఆ అమ్మాయి కన్సెంట్ లేదు. బట్ అయినా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్ళి అనేది చేస్తున్నారు. సో ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి ఆ పెళ్ళి కొడుకుని ఇష్టం వచ్చిన బిహేవ్ చేయడం, మిస్బిహేవ్ చేయడము, అదేంటి ఇన్సల్ట్ చేసినట్టు చేయడము, అదేంటి పూలదండ కూడా వేసేటప్పుడు సరిగ్గా వేయకుండా ఉండడం, అవన్నీ చేసింది. అదంతా ఏంటంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదు బేసికల్లీ. సో ఈ మధ్యలో ఏంటంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు చేయడం ఇదంతా చాలా అంటే కామన్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా పెళ్ళి అంటే ఇద్దరు కన్సెంట్ ఇయ్యాలి. అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కన్సెంట్ ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్ళికి ఒప్పుకుంటేనే చేయాలి. సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 12(1)(c) ప్రకారము మ్యారేజ్ అనేది ఇద్దరు కూడా ఫ్రీ కన్సెంట్ ఇవ్వాలి. అంటే ఇద్దరు కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలి. సేమ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా సెక్షన్ 25 క్లాస్ 3 ప్రకారం కూడా అంతే. ఒకవేళ ఫ్రీ కన్సెంట్ ఇవ్వకపోతే అది వాయిడబుల్ మ్యారేజ్. అంటే ఫ్రాడ్ చేసో లేకపోతే కోయర్షన్ చేసో ఏదో విధంగా చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేయడం, ఆ అబ్బాయికి అట్లా పెళ్లి చేస్తే కోర్టులో వెళ్ళి మీరు కేసు వేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎవరంటే వాళ్ళు పోయి ఇప్పుడు ఇట్లా నేను చెప్పింది కదా మేడం అని చెప్పేసి మీరు గమ్మున వెళ్ళి పెళ్లి చేసుకున్న దాకా మంచిగా ఉంటారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి కొంచెం నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా కూడా ఇది ఫ్రాడ్ జరిగింది, ఫోర్స్గా జరిగిందని చెప్పి కేసు పెడుతూ ఉంటారు. అలా కాదు. నిజంగా మీరు పెళ్ళప్పుడు ఫ్రీ కన్సెంట్ ఇవ్వకపోయి ఉంటే అండ్ దానికి ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా ఉండాలి. మీ ఫ్రీ కన్సెంట్ అనేది లేదు, మీకు ఫ్రాడ్గా జరిగింది, మిమ్మల్ని బలవంతంగా చేయించారు, బ్లాక్మెయిల్ చేసిండ్రు, మిమ్మల్ని కిడ్నాప్ చేసిండ్రు, మిమ్మల్ని అబ్డక్ట్ చేసిండ్రు, మీకు ఇష్టం లేకుండా చేసిండ్రు, అవన్నీ ఎవిడెన్స్ క్లియర్గా ఉంటేనే కోర్టు దాన్ని కన్సిడర్ చేసి మీ కోర్ట్ మీకు ఏమంటారు మీ పెళ్ళిని డిజాల్వ్ చేస్తుంది.